వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న ట్రయాంగిల్ క్రైమ్ కామెడీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన 2 పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో 3వ పాటను రామోజీ ఫిలిం సిటీలో వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సంక్రాంతికి సెన్సేషనల్గా, సినిమాకే హైలైట్గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ పాటను భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తూ ఉన్నారు. మాజీ పోలీస్, మాజీ ప్రేయసి, అద్భుతమైన భార్య మధ్య జరిగే అందమైన ప్రయాణంగా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న చిత్రం విడుదల కానుంది. కాగా వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో ఇదివరకు F2, F3 చిత్రాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో సిద్ధం చేసిన భారీ సెట్లో చిత్రీకరణ చేసుకుంటోంది. దీనిలో భాగంగా కథానాయకులపై సంక్రాంతి పండగ నేపథ్యంలో సాగే ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకి భీమ్సు సిసోడియో స్వరాలు సమకూరుస్తున్నారు. ముక్కోణపు క్లైమ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీసు అధికారిగా కనిపించబోతున్నారు. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ 3వ పాట కూడా అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్తో పండగ నేపథ్యంలో సాగే మాస్లా కనిపిస్తుందని, త్వరలోనే ఈ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక జనవరి మొదటి వారంలోనే ఈ చిత్రం నుంచి ట్రైలర్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది సైంధవ్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న వెంకటేష్ ఈసారి మాత్రం హిట్ కొట్టాలని రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి కామెడీతో పాటు అన్ని వర్గాలుగా ఆకట్టుకునే కథనంతో ఈసారి రాబోతున్నాడు. దిల్ రాజు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పాట సూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు భారీగా పెరిగాయి.